ఈ మొబైల్కి ఆక్సిజన్ వాయిస్ 16 వచ్చింది. మీరు చాలా మంది అడుగుతున్నారు ఆక్సిజన్ వాయిస్ 16 గురించి. ఆరిజిన్ వాయిస్ గురించి అయితే ఆల్రెడీ చేశారు, మీరు చాలా మంది చూశారు కూడా. ఆల్మోస్ట్ 40K వెళ్ళిపోయింది ఆ వీడియో. సో ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ గురించి, ఇది స్టేబుల్ అప్డేట్, అందరికీ వచ్చింది. ఇది బీటా అప్డేట్ కాదు. సో మీ దగ్గర OnePlus డివైస్ ఉండి మీకు ఎప్పుడు వస్తుంది అనుకుంటే ఇక్కడ లిస్ట్ ఇస్తున్నా చూడండి. ఈ లిస్ట్ ప్రకారం మీకు కూడా వస్తుంది. దీంట్లో మీ డివైస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి రియల్మీ, ఒప్పో కూడా సేమ్ ఓఎస్. ఇక్కడ వీళ్ళు ఆక్సిజన్ ఓఎస్ అని పిలుస్తారు, అక్కడ కలర్ ఓఎస్ అని పిలుస్తారు. రియల్మీ వాళ్ళు రియల్మీ యూఐ అని పిలుస్తారు. కానీ పెద్ద డిఫరెన్స్ ఏముండదు, మూడు సేమ్ ఓఎస్. ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ఫీచర్స్ అన్ని మీకు రియల్మీ మొబైల్ ఉన్నా ఒప్పో మొబైల్ ఉన్నా సేమ్ ఉంటాయి ఫీచర్స్. సో మీకు లేటెస్ట్ అప్డేట్ వస్తే మీకు కూడా ఇవే కనబడతాయి. రియల్మీ లిస్ట్ ఇస్తున్నా చూడండి, ఈ లిస్ట్ లో మీ మొబైల్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒప్పో కూడా, ఒప్పో కలర్ ఓఎస్ 16 వస్తుంది. ఇది 16 లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని ఒకసారి మీ డివైస్ అన్ని చెక్ చేసుకోండి వీటిలో. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను OnePlus కి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీ దగ్గర రియల్మీ ఉన్నా ఒప్పో ఉన్నా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. సో మీరు ఈ వీడియో చూస్తే చాలు, మిగతా వీడియోస్ కూడా అవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఓఎస్ 15, ఇది 16 లేటెస్ట్ ది. ఫస్ట్ మీకు లాక్ స్క్రీన్ నుంచే డిఫరెన్స్ చూపిస్తా. కొత్తగా వచ్చిన ఆక్సిజన్ ఓఎస్ 16 కి చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే అంతా లిక్విడ్ థీమ్ లో ఇచ్చారు. ఇది నార్మల్ గా ఉంటది. ఇక్కడ నేను టచ్ చేసినా గానీ, ఓల్డ్ దానికి పెద్దగా టచ్ చేసినా గానీ ఏం ఉండదు. కానీ కొత్త దానికి టచ్ చేస్తే మీరు బాగా గమనిస్తే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి, వెనక ఒక లైట్ వస్తుంది అలాగా. కానీ దీనికి అంతగా ఉండదు, ఇది నార్మల్ గా ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ నోటీస్ చేసేది లాక్ స్క్రీన్ లో. ఇంకా కొన్ని చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు లాక్ స్క్రీన్ లో, ఇవి కూడా చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇంతకు ముందు వచ్చేటప్పటికి వాల్ పేపర్ అండ్ స్టైల్ అని విడిగా ఉండేది లాక్ స్క్రీన్ కోసం, వాల్ పేపర్స్ కోసం. ఈసారి ఏం చేశాడంటే మొత్తం కలిపేశాడు, హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ అండ్ స్టైల్. ఈ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ కింద ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు మొత్తం కలిపి ఒక దాంట్లోనే తెచ్చాడు. ఇక్కడ 3 సెక్షన్స్ కనబడుతున్నాయి మీరు చూస్తే, ఇక్కడ 2 ఉంటాయి చూడండి. సో దీంట్లో మీరు చేంజ్ చేసుకోవాలంటే ఓల్డ్ దాంట్లో వాల్ పేపర్ అండ్ స్టైల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. న్యూ దాంట్లో హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ అండ్ స్టైల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా ఇక్కడ మేజర్గా మీరు గమనించే చేంజ్ ఏంటంటే ఇవి నార్మల్గా ఉండేటివి, ఓకేనా. కానీ ఇవి చూడండి, కింద మీకు గ్లో ఒకటి వస్తుంది చూడండి, షాడో టైప్ వస్తుంది. మీరు ఏదైనా కిటికీ ఓపెన్ చేసినప్పుడు వెలుతురు వస్తుంది కదా, సో అలాగా ఈ వాల్ పేపర్ బట్టి ఆ షాడో వస్తుంది. చాలా బాగుంది ఆ లైట్ థీమ్. మీది ఏ వాల్ పేపర్ అయితే ఆ వాల్ పేపర్ బట్టి ఇక్కడ లైట్ థీమ్ వస్తుంది. సో ఇదొక చేంజ్ నోటీస్ చేస్తారు మీరు. ఈ ఓల్డ్ దాంట్లో అంత లేదు, నార్మల్ గా ఉండేది ఇది. అండ్ ఆల్సో చాలా ఇక్కడ ఫ్లెక్స్ థీమ్స్ అని ఇచ్చాడు. మీరు మోర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చాలా యాడ్ చేశారు కొత్తవి, ఇవన్నీ కొత్తవే. ఇక్కడ మోర్ థీమ్స్ నొక్కితే దీంట్లోకి వెళ్తాం. దీంట్లో అన్ని పాతవే ఉండేటివి, అంతగా అనిపించేటివి కాదు ఇవి. కానీ ఈసారి చాలా కొత్తవి యాడ్ చేశారు. అండ్ ఇంకోటి మెయిన్గా ఏం తెలుసా, ఇప్పుడు ఇది ఉంది, ఒక వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నాం లాక్ స్క్రీన్ కి. ఇంతకు ముందు మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండేది కదా, వీడు ఏవి ఇస్తే అవే పెట్టుకోవాల్సి వచ్చేది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు అప్పుడు ఆప్షన్ ఇచ్చేది కాదు, ఏవి ఇస్తే అవే పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా ఎడిట్ చేయడానికి ఇచ్చాడు. కానీ దీంట్లో డూడిల్స్ అని పక్కన ఇచ్చాడు, వాడు ఇచ్చినట్టు కూడా పెట్టుకోవచ్చు, లేదు కస్టమైజ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు మీ నేమ్ అలాగా. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏ అని ఒకటి ఇచ్చాడు చూడండి ఆప్షన్, దీని మీద కానీ క్లిక్ చేశారనుకోండి ఒక టెక్స్ట్ని జనరేట్ చేస్తారు. వాల్ పేపర్ని బట్టి, మీరు పెట్టిన వాల్ పేపర్ ఎలా ఉందో దాన్ని బట్టి ఒక టెక్స్ట్ని జనరేట్ చేస్తారు. అదే అనలైజ్ చేసి మీకు నచ్చలేదు అనుకో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఇస్తుంది. సో ఇలాగా డిఫరెంట్గా ఇస్తుంది. ఇలా చాలా ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ కొత్తవే. మీరు ట్రై చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి, చాలా ఉన్నాయి. అసలు పాత దాంట్లో ఇన్ని ఇవ్వలేదు, అసలు మనకు కస్టమైజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చేది కాదు, వాడు ఇచ్చిందే పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త వాటిలో చాలా ఇచ్చినాడు, మీరు మీ ఎక్స్పెరిమెంట్ అన్ని చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అదే లాక్ స్క్రీన్ లో మీరు విడ్జెట్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ యాడ్ విడ్జెట్స్ మీద క్లిక్ చేస్తే చాలా ఇచ్చాడు. ఇంతకు ముందు ఈ విడ్జెట్స్ ఎలా ఉండేటువంటి అసలు పెద్దగా ఉండేది కదా, ఈ రెండే ఉన్నాయి ఇంతకు ముందు. కానీ ఇప్పుడు చాలా ఇచ్చినాడు, మీరు కావాల్సిన విడ్జెట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి కూడా ఇక్కడ ఉంది చూడండి, కింద మన లాక్ స్క్రీన్ లో కనబడుతుంది కదా కింద, ఇక్కడ మీకు కావాల్సిన ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్లాష్ లైట్ పెడుతున్నాను, ఇటుపక్క కెమెరా ఉంది కదా, దీని వచ్చేటప్పటికి QR కోడ్ పెడుతున్నాను. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. అప్లై కొడుతున్నా చూడండి. కానీ దీనికి ఇంత ఉండేటివి కాదు, ఇక్కడ ఆప్షన్ మనకు అసలు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, నేను లాక్ స్క్రీన్ మీద కొడితే ఇక్కడ ఫ్లాష్ లైట్ వచ్చింది, ఇక్కడ QR కోడ్ వచ్చింది. సో ఇలా ఉంటుంది. దానికి ఇంతకుముందు ఇన్ని ఆప్షన్లు ఉండేటివి కాదు. ఇది ఒక లాక్ స్క్రీన్ లో మేజర్ చేంజెస్ ఇవి లాక్ స్క్రీన్ లో ప్రస్తుతానికి. అండ్ అదే వాల్ పేపర్ మెన్యూలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక కొత్త ట్యాబ్ యాడ్ చేశాడు, మోర్ అని చెప్పి. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఉండేటివి ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, కలర్స్, ఫింగర్ ప్రింట్స్, ఎడ్జ్ లైటింగ్, ఇవన్నీ ఇక్కడ మోర్ లో పెట్టేశాడు తీసుకొచ్చి. కలర్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్, ఎడ్జ్ లైటింగ్, టెక్స్చర్, ఇవన్నీ. పాత దాంట్లో మీకు టెక్స్చర్ బ్లర్ అని ఉండేది కాదు, ఈ కొత్త దాంట్లో టెక్స్చర్ బ్లర్ కూడా యాడ్ చేశాడు. ఇది ఏం చేస్తుంది అంటే యానిమేషన్స్ కొంచెం బాగా చేస్తుంది. విజువల్ బ్లర్, యానిమేషన్ బ్లర్ అని చూడండి. ఈ విజువల్ బ్లర్, యానిమేషన్ బ్లర్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మీరు యాప్ క్లోజింగ్, ఓపెనింగ్ ఉంటుంది కదా, ఇలాంటి వాటన్నిటికీ చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవ్వడానికి కొంచెం బ్లర్ యాడ్ చేస్తుంది అంతే. సో ఆ ఆప్షన్ అనేది ఇంతకు ముందు ఉండేది కాదు, కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఈ ఆప్షన్ ఇచ్చాడు ఈసారి. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ లో కూడా 2 కొత్తవి యాడ్ చేశాడు. ఫస్ట్ వచ్చేటప్పటికి రింగ్ అని యాడ్ చేశాడు చూడొచ్చు, ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇది కొత్తగా యాడ్ చేసిన ఫింగర్ ప్రింట్. టోటల్ గా నాకు కనిపించిన మేజర్ చేంజెస్ అయితే ఇవి లాక్ స్క్రీన్ లో. నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ కి వెళ్దాం. హోమ్ స్క్రీన్ లో మీరు మేజర్ గా నోటీస్ చేసేది, ఇంతకు ముందు మనం లాంగ్ ప్రెస్ చేసుకుంటే వాటి గురించి మెన్యూ వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే లాంగ్ ప్రెస్ చేసి మనం డ్రాగ్ చేయొచ్చు, మనం ఎలా కావాలన్నా డ్రాగ్ చేసుకోవచ్చు.
సన్నగా పొడుగ్గా లావుగా ఎలా కావాలని డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ డ్రాగ్ చేసినప్పుడు మీకు ప్లస్ ఐకాన్ కూడా వస్తుంది. ఈ ప్లస్ ఐకాన్ ఏంటంటే అప్లికేషన్కి సంబంధించి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్స్టాగ్రామ్ కదా, దీనిలో కానీ ప్లస్ యాడ్ చేశాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్లోనే కెమెరా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వ్యూ యాక్టివిటీ అని ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోవచ్చు, న్యూ పోస్ట్ అంటే ఒక క్లిక్తో డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయేటట్టు, దాంట్లో యాక్టివిటీస్ చేసేటట్టు. సేమ్ అలానే నోట్స్ కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, నోట్స్లో కొత్త నోట్స్ ఓపెన్ అవుతుంది, కొత్త నోట్ ఇలాగా. ఫొటోస్ ఓపెన్ చేస్తే సెర్చ్ ఆప్షన్ వచ్చింది. ఇలా రకరకాలుగా మనకు కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు మనకు అసలు ఎక్స్టెండ్ ఆప్షనే ఉండేది కాదు, జస్ట్ మెన్యూ బార్ వచ్చేది. ఇప్పుడు ఏం చేశాడంటే మెన్యూ బార్తో పాటు ఈ ఎక్స్టెండెడ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకుంటే కింద మీరు చూడొచ్చు ఈ విడ్జెట్స్ అనేది వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చాడు. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉండేది పాత దాంట్లో. అండ్ ఆల్సో ఇవన్నీ లైట్ థీమ్లో పెట్టాడు, లిక్విడ్ గ్లాస్ థీమ్లో పెట్టాడు ఇవన్నీ. అండ్ ఆ విడ్జెట్స్లోకి వెళ్తే కూడా కొన్ని చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇంతకుముందు విడ్జెట్స్ ఇలా ఉండేటివి, వాటిని ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండేది కాదు, నార్మల్గా ఎలా పడితే అలా ఉండేటివి. వీటి ఏం చేశాడంటే అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నీట్గా తీసుకొచ్చాడు. ఇవి కొన్ని మేజర్ చేంజెస్ హోమ్ స్క్రీన్లో. నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్కి వెళ్దాం. ఈ కంట్రోల్ ప్యానల్లో ఫస్ట్ మీరు నోటీస్ చేసేది ఏంటంటే ఇక్కడ టైం చూడొచ్చు. ఈ టైంని పైకి దోసేసాడు, ఇక్కడ డేట్ అవన్నీ ఇచ్చాడు. దీని పాత దాంట్లో ఏంటంటే టైము డేటు అన్ని కిందే ఉన్నాయి. దీంట్లో వచ్చేటప్పటికి టైం ని పైకి వేసాడు. అండ్ ఇంకోటి ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉన్నాయి, మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్నాయి ఇంతకు ముందు ఆప్షన్స్. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ ఉంది. కొత్త దాంట్లో ఏం చేసాడంటే అన్ని పైకే తీసుకొచ్చేసాడు. ఇక్కడే ఎడిట్ ఆప్షన్, ఇక్కడే 3 డాట్స్, ఇక్కడే సెట్టింగ్స్. సో ఈ 2 మేజర్ చేంజెస్ మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఆల్సో ఐకాన్స్ కూడా కొంచెం పాలిష్ చేసాడు. ఇక్కడ 2 ఎక్స్ట్రాగా యాడ్ చేసాడు, ఇవి ఇంతకు ముందు ఉండేటివి కాదు. మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వాటిలో మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏరోప్లేన్ మోడ్ నేను పైన పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు పైకి వెళ్తే అది పైకి వచ్చేసింది చూడు పెద్దదిగా. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు, మనం పైన ఉన్న వాటిని అసలు కదిలిచ్చేవాళ్ళం కాదు. ఇక్కడ చూడండి అన్ని కింద ఉండేటివే వచ్చేటివి. ఇలా ఒక సెక్షన్ ఉంది కదా ఇక్కడ రౌండ్గా, మీకు బాగా కనిపిస్తుందా? ఈ సెక్షన్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు ఈ 2 ఎడిట్ చేయగలం, ఆ మిగతా కూడా ఎడిట్ చేయలేము. ఈ రెండింటిని మీకు కావాల్సినట్టు ఇప్పుడు ఇక్కడ నేను టార్చ్ పెడుతున్నాను, ఆ టార్చ్ అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ పైకి కిందకి పెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ నేను దీనికి పెట్టాలనుకున్నా జరగట్లేదు. చూడండి ఏవైనా ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటినే మనం ఎడిట్ చేయగలం. అండ్ అదే కంట్రోల్ ప్యానల్లో ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కస్టమైజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైల్ కలర్ అనే కొత్త ఆప్షన్ ఇచ్చాడు. చూడండి ఇంతకుముందు ఇది ఉండేది కాదు, ఇక్కడ టైల్ కలర్ అని ఇక్కడ లేదు. చూడండి ఇక్కడ ఇచ్చాడు టైల్ కలర్ అని. ఇదేంటంటే మనం మల్టీ కలర్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే మనకు వాల్ పేపర్ బట్టి అది వస్తుంది బ్లూ కలర్ అలాగా. నేను మల్టీ కలర్ పెట్టుకాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వచ్చింది. ఈ రింగ్ అనే దానికి రెడ్ కలర్ వచ్చింది, లొకేషన్కి బ్లూ కలర్ అలా వచ్చింది. కానీ దీంట్లో అన్నిటికీ ఒకే కలర్ ఉంటాయి, అన్నిటికీ బ్లూగా ఉంది. చూడండి ఈడ మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చాడు, చూడడానికి బాగుంది. ఇది కొత్తగా ఇచ్చాడు. ఇవి కంట్రోల్ ప్యానల్లో కొన్ని యానిమేషన్స్ చేంజ్ అయింది. అండ్ ఇంకొకటి ఇక్కడ డాగ్ చూడొచ్చు, డాగ్ పైన ఇచ్చాడు. ఇంతకు ముందు కొంచెం లావుగా ఉండేది, ఇప్పుడు కొంచెం సన్నగా చేశారు, అసలు కనబడట్లేదు ఉండేటట్టు. ఇక్కడ ఇది యానిమేషన్ కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు యానిమేషన్ ఇలా ఉండేది, సైడ్కి ఇలా ఓపెన్ అయ్యేది, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. సో ఫ్లో అనేది చాలా బాగా ఇచ్చాడు. నేను 2 ఒకేసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఫ్లో అనేది చాలా బాగుంది. ఇప్పుడు లాక్ స్క్రీన్ అయిపోయింది, హోమ్ స్క్రీన్ అయిపోయింది, అలానే కంట్రోల్ ప్యానల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మెన్యూలోకి వెళ్దాం, ఏం చేంజెస్ వచ్చాయని. మెన్యూలో ఫస్ట్ మీరు నోటీస్ చేసేది ఇంతకుముందు సెర్చ్ బార్ పైన ఉంది, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కింద పెట్టాడు. అండ్ ఆల్సో ఇంతకుముందు ఇక్కడ కేటగిరీస్ అని కొత్తగా ఏం ఉండేది కాదు, ఇప్పుడు చూడండి పక్కన కేటగిరీస్ అని కూడా పెట్టాడు. ఇది ఐఫోన్ నుంచి కాపీ కొట్టారు అన్ని, సేమ్ ఐఫోన్ లో కూడా ఇలా కేటగిరీస్ అని ఉంటాయి. సో దాన్ని కాపీ కొట్టేశారు వీళ్ళు. అండ్ ఇంకోటి కూడా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మోర్ ఫీచర్స్ అని వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడే మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. కానీ ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు, ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ మోర్ ఫీచర్స్ అలాంటివి ఏం లేవు. చూడండి ఇది కొత్తగా వచ్చింది, దాంట్లో వచ్చింది. ఇది ఇన్స్టాగ్రామ్ కనే కాదు దేనికైనా వర్క్ అవుద్ది. ఇక్కడ ఫోటోస్ ఉంది, ఫోటోస్ మీద క్లిక్ చేసిన మోర్ ఫీచర్స్ అని వచ్చింది చూడండి, ఇక్కడే మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు, ఇలా నార్మల్ గా వచ్చేది. ఇప్పుడు కొత్తగా మోర్ ఫీచర్స్ లో యాప్ లాక్ అని పెట్టి డైరెక్ట్ గా పెట్టాడు, మీరు యాప్ అక్కడి నుంచే లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మంచిగా ఇచ్చాడు ఆప్షన్. ఇప్పుడు చూడండి ఇలా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఏమేమి యాప్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేటివి మనం ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఓపెన్ చేసేయచ్చు, డ్రాగ్ చేసుకొని చెయ్యి. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో సెర్చ్ చేస్తున్నాను, ఇది డ్రాగ్ చేయడానికి ఉండేది కాదు, ఇలా డ్రాగ్ చేసుకోలేము. నువ్వు ఇక్కడికి వెళ్ళినా కానీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్తో సెర్చ్ చేయడానికే వచ్చేది, ఇంత దూరం వచ్చినా కానీ. చూసారా? కానీ దీనికి ఏంటంటే మీకు క్లియర్గా ఇక్కడే చూపిస్తుంది. మనం ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేయచ్చు. అండ్ అది ఆగుతుంది కూడా అక్కడే. అండ్ అదే మెన్యూలో క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేస్తే లిక్విడ్ థీమ్ వచ్చింది చూడండి. ఇంతకుముందు నార్మల్గా ఉండేది, పెద్దగా ఉండేది కాదు, సింపుల్గా. ఇప్పుడు లిక్విడ్ థీమ్ ఉంది, మనం నొక్కినా కానీ అక్కడ మంచిగా వెనక డెప్త్లో కలర్ వస్తుంది. సో ఇది కొత్తగా తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఫొటోస్లో కూడా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కొత్తగా. ఇక్కడ మనం ఫొటోస్లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే
ఏఏ ఎడిటర్ అని ఉంటుంది, రెండిట్లో ఉంటుంది ఏఏ ఎడిటర్. కానీ దీంట్లో కొత్త ఆప్షన్ తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి ఏఏ రీలైట్ అని ఇచ్చాడు, ఇంతకుముందు ఆప్షన్ ఉండేది కాదు. ఈ ఏఏ రీలైట్ ఏం చేస్తుంది అంటే మొత్తం అనలైజ్ చేసి కొంచెం లైటింగ్ పెంచుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఏఏ ఇక్కడ అనలైజ్ చేసుకుంటుంది. అనలైజ్ చేసుకొని మీకు లైటింగ్ని తగ్గించడం పెంచడం చేసుకోవచ్చు. కొంచెం బ్రైట్నెస్ పెరుగుతుంది. ఎక్కడన్నా మీరు లైటింగ్ లేని దగ్గర ఫొటోస్ తీసుకుంటారు కదా, అక్కడ మీరు లైటింగ్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది కొత్త ఆప్షన్ తీసుకొచ్చాడు. అలానే నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఒక ఆప్షన్ తీసుకొచ్చాడు. ఇది వీడియో. ఇక్కడ మీరు ఎడిట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇంపోర్టింగ్ లాగా వచ్చి మొత్తం ఒక ఏ ఎడిటర్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్గా విఎన్ ఎడిటరు, వీటా ఇలాంటివి ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, ఎడిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో ఎలాగైతే ఆప్షన్లు ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడ టెక్స్ట్ విడిగా, మ్యూజిక్, కొన్ని మ్యూజిక్ కూడా ఇచ్చాడు ఆప్షన్. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు, జస్ట్ కట్ చేసుకునేదానికి, క్రాప్ చేసుకోవడానికి ఆప్షన్లు ఉండేవి. ఇప్పుడు ఏం చేశాడంటే మ్యూజిక్ ఇచ్చేసాడు, టెక్స్ట్ ఇచ్చాడు, ఫిల్టర్స్ ఇలా చాలా ఇచ్చాడు. ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మీరు 4K లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇలాగ ఆప్షన్లు ఇచ్చాడు. ఇంతకుముందు అంత ఉండేది కాదు, కానీ నార్మల్గా సేవ్ అని కొట్టేసుకున్నాను అంతే. ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా ఆప్షన్స్ ఇచ్చాడు, ఎంత FPS లో ఎక్స్పోర్ట్ చేయాలి. సో త్వరగా మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇది కూడా ఒక మంచి ఫీచర్, ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెన్యూలో నాకు కనిపించిన చేంజ్ వచ్చినప్పటికీ ఇక్కడ గేమ్స్ అని ఉంది కదా, దీంట్లో చూడండి గేమ్ అసిస్టెంట్ ఇచ్చాడు, ఐకాన్ కూడా చేంజ్ చేసాడు లోగో. ఇక్కడ గేమ్స్ మీద క్లిక్ చేస్తే సింపుల్ మన దగ్గర ఏ గేమ్స్ ఉన్నాయో చూపించేది, ఇక్కడ కూడా ఏ గేమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. మీరు ప్లే కొడితే డైరెక్ట్గా ప్లేలోకి వెళ్ళిపోవచ్చు. మామూలుగా మనం గేమ్ కూడా ఆన్ చేసుకుని వెళ్ళొచ్చు అనుకోండి. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చాడు కొత్తగా, మీకు మొబైల్స్ తిప్పుతాను నీట్గా కనపడడానికి. ఇది పైన ఉండేది వచ్చేటప్పటికి కొత్త ఆక్సిజన్ ఓఎస్, ఇది ఓల్డ్ ఓఎస్. ఇక్కడ నేను సైడ్కి డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇవన్నీ చేంజ్ అయ్యాయి చూడండి, ఫ్రేమ్ రేటు ఇవన్నీ నీట్గా కొంచెం యానిమేషన్స్ అవన్నీ చేంజ్ చేశాడు, చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి. అండ్ ఆల్సో మిగతా సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉండేటివి కింద. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ క్లియర్ గా ఐకాన్ టు ఐకాన్ పెట్టారు, ఒక్కొక్కటి క్లియర్ గా డివైడ్ చేసి బాక్స్ టైప్ లో పెట్టాడు. కానీ ఇంతకుముందు ఇక్కడ ఇలా ఉండేది, మొత్తం చాలా ఉండేటివి, ఇప్పుడు నీట్ గా విడిగా పెట్టేశాడు. ఒక్కొక్క దాన్ని కొంచెం పెద్దగా పెట్టాడు, నీట్ గా అర్థమయ్యేదానికి. ఇది ఒక ఆప్షన్. ఇంకా లాస్ట్ సెట్టింగ్స్ లో ఏం చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఇంతకుముందు కనెక్షన్ అండ్ షేరింగ్ అని ఉండేది, ఇప్పుడు డివైస్ కనెక్టివిటీకి తీసుకెళ్ళాడు. అండ్ లోపల యానిమేషన్ కూడా చాలా చేంజ్ చేశాడు. ఇంతకుముందు పాతది ఇలా ఉండేది, ఎలాంటి యానిమేషన్ లేకుండా అలా ఉండేది. ఇప్పుడు యానిమేషన్స్ కూడా చేంజ్ చేశాడు, కొంచెం విజువల్ గా మంచిగా తీసుకొచ్చాడు. ఇది ఫస్ట్ చేంజ్ మీరు నోటీస్ చేసేది. నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పాను మీకు, వాల్ పేపర్ అండ్ స్టైల్, హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ రెండు విడిగా ఉండేవి, ఇక్కడ వీడు అన్ని కలిపి ఒక దానిలో తీసుకొచ్చేసాడు. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కిందకు వస్తే ఇంకొక చేంజ్ కూడా కనపడుతుంది. ఇక్కడ బ్యాటరీలోకి వెళ్ళారు అనుకోండి, ఇంతకు ముందు బ్యాటరీ ఎలా ఉండేది, ఇప్పుడు యానిమేషన్ కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ బ్యాటరీ మోడ్ లో బ్యాలెన్స్ మోడ్ ఇవన్నీ దీని మీద క్లిక్ చేస్తే వచ్చేటివి, కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడంటే విడిగా ఇక్కడే తీసుకొచ్చేసాడు. పైన బ్యాలెన్స్ మోడ్ అని, పవర్ సేవింగ్ మోడ్, హై పర్ఫార్మెన్స్ మోడ్ విడిగా తీసుకొచ్చాడు. ఇది ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ యూసేజ్ కూడా ఇప్పుడు యానిమేషన్స్ తో చాలా బాగా తీసుకొచ్చాడు. విజువల్ గా స్క్రీన్ ఆన్ టైం ఎంతసేపు ఉంది, స్క్రీన్ ఆఫ్ ఎంతసేపు ఉంది మొబైల్, ఇవన్నీ విడివిడిగా తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఇది ఉండేది కాదు అసలు. సో మీరు బ్యాటరీ టైమింగ్ ఎంతసేపు, ఈ బ్యాటరీ యానిమేషన్ కూడా ఇంతకుముందు గ్రాఫ్ లాగా ఉండేది, ఇప్పుడు ఏంటంటే బార్స్ తీసుకొచ్చాడు విడివిడిగా. ఇది మేజర్ చేంజ్ మీరు నోటీస్ చేసేది బ్యాటరీలో. ఈ స్క్రీన్ ఆన్ టైమ్, స్క్రీన్ ఆఫ్ టైం చాలా యూజ్ అవుతుంది. ఇది కొత్త అప్డేట్. ఇంకా ఓల్డ్ దానికి కూడా ఏఐకి విడిగా ఒక ట్యాబ్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఏఐ మీద క్లిక్ చేస్తే అన్ని ఇక్కడ ఉంటాయి, ఏఐ సెర్చ్, ఏఐ ఎడిటర్ ఇవన్నీ. ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేస్తే దాని లోపల కింద ఎక్కడో ఉండేటివి, ఇక్కడ లాస్ట్కి వస్తే ఎక్కడ ఉన్నాయి చూడండి, ఏఐ సెర్చ్ ఇవన్నీ. ఇప్పుడు విడిగా ఏఐకి విడిగా ఒక ట్యాబ్ తీసుకొచ్చేసాడు ఏఐలో. నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ లో మీరు మేజర్ గా నోటీస్ చేసేది ఒకటి, పైన సెర్చ్ లో ఏమైనా సెర్చ్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ అని సెర్చ్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఫైండ్ మోర్ విత్ ఏఐ అని వచ్చింది చూడండి. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు, ఐ అని సెర్చ్ చేస్తే జస్ట్ కొన్ని వచ్చేటివి అంతే. ఇక్కడ ఫైండ్ మోర్ విత్ ఏఐ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీకు కొత్తగా అసలు ఆ సెట్టింగ్స్ లో ఏమేమి ఉన్నాయి, ఐకి సంబంధించినవి అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని చూపిస్తుంది, లోపల దాంకోన్నట్టు కూడా. ఇంత ముందు మనకు అంత యాక్సెసిబిలిటీ ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా ఎన్ని ఉన్నాయో అన్ని లోపల దాంకోండే సెట్టింగ్స్ కూడా చూపిస్తుంది. దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. ఇది టోటల్ గా వీడియో. ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న సెట్టింగ్స్, కానీ అంత మేజర్ కాదు. నేను నోటీస్ చేసిన మేజర్ సెట్టింగ్స్ ఇవి, మేజర్ చేంజెస్. సో మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది OnePlus ఫోన్ ఒకటే కాదు, మీ దగ్గర ఒప్పో ఫోన్ ఉన్నా, రియల్మీ ఫోన్ ఉన్నా అన్నిటికీ ఇవే ఉంటాయి, ఇవే సెట్టింగ్స్ ఉంటాయి, ఇవే ఫీచర్స్ ఉంటాయి. మీకు కొత్తగా వచ్చే యూఐకి, మీకు ఆల్రెడీ పాత యూఐ ఉంటే మనం ఏం చేయలేం, ఇప్పుడు కొత్తగా వచ్చే యూఐకి ఇవే చేంజెస్ వస్తాయి, ఓకేనా? అండ్ ఆరిజిన్ ఓఎస్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆరిజిన్ ఓఎస్ కి, ఆక్సిజన్ ఓఎస్ కి ఏం చేంజెస్ వచ్చాయని కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఏ ఓఎస్ బెటర్ దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో కొంచెం లేట్ అయింది నాకు తెలుసు, ఈ మొబైల్ నా దగ్గరకు లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. మీరు లాస్ట్ వీడియో చూస్తే అర్థమైంటది. ఇంకా వారి దగ్గర మొబైల్ తీసుకొని అప్పటికప్పుడు చేశారు, కానీ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటా ఎవరన్నా కొత్తగా చూస్తుంటే. అండ్ ఆల్సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చూడండి, మీకు నచ్చుతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.